వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లి కట్ట మీద ఏం జరుగుతోంది? ఆ వేప చెట్టుపై మంత్రించిన బొమ్మ ఎక్కడిది? అవి క్షుద్ర పూజలా లేక అది చేతబడియా? కట్ట మీద ఏం జరుగుతోంది? జనాలను భయపెట్టేందుకు చేశారా లేక ఎవరినైనా టార్గెట్ చేశారా? క్షుద్ర పూజలు, మంత్రశక్తులు అలాంటివన్నీ అబద్ధాలు, చేతబడి లేదు. అయినా ఎవరినో భయపెట్టే ప్రయత్నం చేసినట్టున్నారు. ఎస్, కట్ట మీద ప్రకంపనలు. జల్పల్లిలో, అది కూడా చెరువు కట్ట మీద చేతబడి ప్రకంపనలు. ఎవరిని భయపెట్టాలనుకున్నారో లేక మంత్రశక్తులు అని నమ్మి ఎవరినైనా టార్గెట్ చేశారో తెలియదు, కానీ జల్పల్లి కట్ట మీద చేతబడి ప్రకంపనలు రేపుతోంది. జనం భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ కట్ట మీద ఒక వేప చెట్టుకు ఓ మంత్రించిన బొమ్మ, దానికి నిమ్మకాయ గుచ్చి దాన్ని అక్కడ గుచ్చి పెట్టారు. చెట్టు బెరడుకు, చెట్టు పైన ఆ బొమ్మ పెట్టారు. అంతేకాకుండా ఆ కట్ట మీద అక్కడక్కడ చెట్లకు ఎర్రని మూటలు కట్టి ఉన్నాయి. దాంట్లో ఏముందో ఎవరికి తెలియదు. ఆ చెట్టుపై ఆ మంత్రశక్తితో ఆ మంత్రించిన బొమ్మను ఎందుకు పెట్టారో తెలియదు, కానీ స్థానికంగా మాత్రం కలకలం రేగింది. సబితా ఇంద్రారెడ్డి కాలనీ కట్ట కింది ప్రాంతం. ఆ కట్టపైనే చేతబడి ప్రకంపనలు. అసలేం జరిగిందో తెలియక జనం భయానికి భయాందోళనకు గురవుతున్నారు. చేతబడి చేశారని చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఆ చెట్టుపై ఆ బొమ్మను పెట్టిన తీరును చూస్తే ఖచ్చితంగా చేతబడి వంటివి చేశారని, క్షుద్ర పూజలకు అవి ఆనవాళ్ళని జనం బలంగా నమ్ముతున్నారు. దీంతో కట్ట కింది ప్రాంతంలో భయం వాతావరణం ఏర్పడింది. జనం భయాందోళనకు గురవుతున్నారు. ఎవరినో టార్గెట్ చేశారు, అందుకే అక్కడ చేతబడి చేశారని జనం గట్టిగా నమ్ముతున్నారు. స్థానిక జనం తమ వాట్సాప్ గ్రూపుల్లో దీనికి సంబంధించి ఆడియో మెసేజ్లు కూడా పెట్టుకుంటున్నారంటే ఎంత భయానక వాతావరణం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. జనం చాలా భయపడుతున్నారు. చేతబడి మంత్రాలు, క్షుద్ర పూజలను నమ్మే జనం చాలామంది నమ్ముతుంటారు. అవి అబద్ధాలైన నిజమైన నమ్ముతుంటారు. ఈ కారణంగా తమ వాట్సాప్ గ్రూపులో ఒకరినొకరు అలర్ట్ చేసుకుంటున్నారంటే అక్కడ పరిస్థితి ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ఇది మన సబితా ఇంద్రారెడ్డి కాలనీ చెరువు కట్ట మీద ఏదో మంత్రాలు అన్నట్టు నడుస్తుంది. మన యాప చెట్టుకి ఏదో బొమ్మ కట్టి దానికి నిమ్మకాయ గుచ్చి ఏదో చేస్తురండి. చూసి జాగ్రత్తగా ఉండాలి. కట్ట మీద ఎవరైనా వస్తే చూసి ఎవరు చేస్తారు ఇది అన్నట్టు పట్టుకోవాలి మనం. ఎవరినో ఎందుకో టార్గెట్ చేశారు. చేతబడి క్షుద్ర పూజలను బలంగా నమ్మే కొందరు వ్యక్తులు అక్కడ తమ టార్గెట్ కోసం చేతబడి చేసినట్లు చాలా స్పష్టంగా కనబడుతుంది. చెట్టుపై ఆ బొమ్మ, అక్కడ అదే ప్రాంతంలో కట్ట మీద అనేక చోట్ల చెట్లపై కట్టిన ఎర్రటి మూటలు, ఇవి ఖచ్చితంగా చేతబడికి సంకేతాలు, క్షుద్ర పూజలకు ఆనవాళ్ళు. ఇవి పచ్చి అబద్ధాలే అయినప్పటికీ క్షుద్ర పూజలు, చేతబడి అనేది ఒక ట్రాష్. అలాంటిది ఎక్కడ నిరూపణ కాలేదు అన్న విషయం సైన్స్ చెప్తున్న జనం మాత్రం బాగా నమ్ముతారు కదా. ఇదే కారణంగా జల్పల్లిలో ఇప్పుడు ఆ కట్ట మీద ప్రకంపనలు రేగుతున్నాయి. ఎవరో చేతబడి చేశారు, ఆ వైపు వెళితే ప్రమాదం ఉందన్న విషయం అక్కడ జనం చర్చించుకుంటున్నారు. అంటే విపరీతంగా భయపడుతున్నారు. ఎవరు చేశారో కనుక్కునే ప్రయత్నం కూడా కొంతమంది యువకులు చేస్తున్నారు. అయితే ఇది ఎవరు చేశారు? చేతబడి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎందుకు అక్కడ అలా చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనాలకు నేను చెప్పేది ఒకటే, చేతబడి, క్షుద్ర పూజలు, దయ్యాలు ఇవన్నీ ట్రాష్. దీనివల్ల జరిగేదేమీ లేదు. కాబట్టి ఇలాంటి జిమ్మికులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో భయపెట్టాలని చేస్తుంటారు. కొంతమంది ఇలాంటి దురాగతాలకు పాల్పడుతుంటారు. చాలామంది వీటిని బలంగా నమ్ముతుంటారు. వాళ్ళ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం కోసము శత్రువులను ఇబ్బంది పెట్టాలను ఇలాంటి మూఢనమ్మకాలకు లోనవుతారు.
చేతబడి క్షుద్ర పూజలు చేస్తుంటారు. కానీ జల్పల్లి వాసులు భయపడకండి, అది ఏమి చేయదు.